హాయ్ వెల్కమ్ టు రిషికేష్. సో ఇది వచ్చేసి సెకండ్ బ్లాగ్. హరిద్వార్ నుంచి అయితే రిషికేష్కి వచ్చేసిన. అండ్ రిషికేష్లో వచ్చేసి మంచి మంచి ప్లేసెస్ ఉంటాయి. ఓన్లీ చెత్త ప్లేసెస్ కాకుండా, అంటే చిన్న చిన్న ప్లేసెస్ కూడా పోయి కవర్ చేయకుండా ఓన్లీ మేజర్ ప్లేసెస్ లైక్ రామ్ జూలా, లక్ష్మణ్ జూలా అని చెప్పేసి ఒక 2 బ్రిడ్జెస్లు ఉంటాయి. అండ్ వచ్చేసి బంజీ జంప్ ప్లేసెస్ ఉంటాయి, రివర్ రాఫ్టింగ్, మేజర్ ప్లేసెస్ అయితే ఇవే అన్నమాట. సో అవి కవర్ చేసుకుంటే చాలు రిషికేష్లో. బట్ నేను ప్రీవియస్గా రివర్ రాఫ్టింగ్ అయితే చేశాను. ప్రీవియస్ బ్లాగ్స్లో మీరు చూడవచ్చు, బుంతర్ దగ్గర చేశాను. అండ్ ప్రజెంట్ ఈరోజు వచ్చేసి అయితే బంజీ జంప్ చేయబోతున్నా. సో ఇట్స్ ఇండియాస్ బిగ్గెస్ట్ బంజీ జంప్, 117 meters. సో ఇక్కడ అది చాలా ఫేమస్. సో చాలామంది అడ్వెంచర్స్కి భయపడుతూ ఉంటారు, బట్ నాకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకని చెప్పేసి కోరి మరీ రిషికేష్కి అయితే వచ్చేసిన హరిద్వార్ నుంచి. గంగా హారతి అయితే చూసుంటారు మీరు హరిద్వార్లో, ఎక్సలెంట్గా జరిగింది. లాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు. అండ్ ఈరోజు రిషికేష్లో కూడా మైట్ బి గంగా హారతి ఉంటుంది. అఫ్కోర్స్ ఉంటుంది. సో అది కూడా కవర్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. అండ్ వచ్చేసి ఈరోజు నేను వచ్చేసి thehostlers.comలో హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. అరౌండ్ 600 rupees ఏమో పడింది. వెరీ వెరీ నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, హైజీన్ ప్లేస్. అండ్ వచ్చేసి మంచిగా మెయింటైన్ చేస్తారు వాళ్ళు thehostlers.comలో. ఈవెన్ మీకు ఏమైనా కన్సర్న్స్ ఉండి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినట్టయితే వాళ్ళు కంప్లైంట్ కూడా రేజ్ చేయవచ్చు, రెస్పాండ్ అవుతారు. సో ఇందాకే చెక్ ఇన్ అయ్యాను, జస్ట్ ఇప్పుడే బాత్ చేసిన రివర్లో. చాలా కూల్గా ఉన్నాయి వాటర్. డీ ఫ్రిడ్జ్లో ఎట్లా ఉంటాయో సేమ్ అట్లే ఉన్నాయి వాటర్ అయితే. బట్ బాడీకి మంచి మసాజ్ కోల్డ్ వాటర్తో స్నానం చేస్తే. అండ్ వెదర్ అయితే నార్మల్గా ఉంది. ఇన్ సమ్మర్లో కూడా హెవీ సన్లైట్ అయితే లేదు. జస్ట్ మీరు చిన్న చిన్న సన్ స్క్రీన్ క్రీమ్స్తో అడ్జస్ట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఈ ఏరియాలో వచ్చేసి ఫారినర్స్ అయితే మీకు చాలా కనిపిస్తారు. అండ్ రిషికేష్లో ది హాస్టలర్స్ 2 బ్రాంచెస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ది హాస్టలర్ అప్పర్ తపోవన్ అండ్ ది హాస్టలర్ గంగేస్ అని చెప్పేసి ఉంటుంది. గంగేస్ తీసుకున్నారనుకోండి, మీకు ఈ రివర్ ఉంది కదా, దీని ఆపోజిట్, అంటే నేను ఇక్కడ ఈ ఒడ్డుకున్నాను కదా, దీని ఆపోజిట్లోనే మీకు ఆ గంగేస్, ది హాస్టలర్ గంగేస్ ఉంటుంది. బట్ మీరు అప్పర్ తపోవన్ తీసుకుంటే రామ్ జూలా దగ్గరికి వెళ్ళాలి, కొంచెం లోపలికి ఉంటుంది, ఫారెస్ట్ రేంజ్లో ఉంటుంది. సో మీరు నాకంటే రివర్ ఇష్టం చాలా, రివర్ సైడ్ ఎక్స్పీరియన్స్ చేయాలని. సో అందుకని చెప్పేసి నేను కొంచెం దూరమైనా కూడా ఇక్కడ తీసుకున్నా. దగ్గర రిషికేష్ బస్ స్టాప్ నుంచి 5 kilometers ఏమి ఉంటుంది గంగేస్, ది హాస్టలర్స్ గంగేస్. అక్కడ నుంచి అయితే బైక్ రెంట్ తీసుకున్నా. బైక్ రెంట్ తీసుకోవడమే చాలా మేలు. ఒక్కరున్నా ఇద్దరున్నా, ఇక 4 ఉంటే 2 bikes తీసుకోవాలి. ఎందుకంటే ఆటోలు చాలా జామ్ అవుతూ ఉంటాయి. సో 2 wheelers కాబట్టి మీరు అట్లా తీసుకొని పోవచ్చు, మీకు టైం సేవ్ అవుద్ది. అంటే కొంతమంది కేదార్నాథ్ వెళ్ళాలి, గంగోత్రి వెళ్ళాలి అని చెప్పేసి రిషికేష్లో జస్ట్ 1 dayలో కవర్ చేయాలనుకుంటారు. 1 dayలో కవర్ చేయడానికి అయితే మాత్రం బైక్ 2 wheeler పక్కా. అండ్ ఎంత నెగోషియేట్ చేసినా 450 అంతకైతే తగ్గించరు. బట్ నేను వచ్చేసి ఒక బస్ స్టాండ్ ఆపోజిట్లోనే తీసుకున్నాను, ఎందుకంటే నేను మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఢిల్లీకి. సో అందుకని చెప్పేసి ఆ బస్ స్టాప్ దగ్గరనైతే తీసుకున్నా స్కూటీ. దే ఆర్ చార్జ్డ్ మీ 500 rupees per day. అండ్ ఎందుకంటే మళ్ళీ రిటర్న్లో కూడా అక్కడ ఇచ్చేసి బస్ స్టాండ్ ముందు, సో అక్కడ నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళిపోవచ్చు, నాకు ఈజీ అవుద్ది. అందుకని చెప్పేసి నేను అక్కడే తీసుకున్నాను. అంటే ప్లస్ పాయింట్. ఇంకా లోపలికి వచ్చి తీసుకుంటే మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసేసి, అంటే బైక్ని ఇక్కడ ఇచ్చేసి మళ్ళీ వేరే ఆటో తీసుకొని మళ్ళీ బస్ స్టాప్కి వెళ్ళిపోవాలి. ఇదంతా రిస్క్ ఏందని చెప్పేసి ఒక 100 అట్లా ఎక్కువ అయినా కూడా 500 పెట్టేసి నేను అక్కడే బైక్ తీసుకున్నాను. సో సోలో ట్రావెల్లో కొంచెం అన్నీ చూసుకొని జాగ్రత్తగా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో బట్ సోలో ట్రావెల్ అయితే మీరు ఎంజాయ్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు వచ్చేసి హాస్టల్కి అయితే వెళ్తున్నా. ఇప్పుడే స్నానం అయిపోయింది. వాళ్ళు 1 PM అని చెప్పి అన్నారు చెక్ ఇన్. 1 PM to tomorrow morning 11 AM చెక్అవుట్. అండ్ సో హాస్టల్ కూడా టోటల్గా కవర్ చేయడానికి నేను ట్రై చేస్తా. సో లెట్స్ మీట్ దేర్. చూసారు అంత నీట్గా ఉందో ద హాస్టలర్స్. సో మన బెడ్ ఇక్కడ ఇచ్చారు, ఏసీ ఉంటుంది, ఫ్యాన్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద వాష్రూమ్. చూడండి ఎంత పెద్దగా ఉందో, సూపర్బ్ ఉంది రూమ్ అయితే. సో హాస్టలర్స్లో వర్తబుల్ అని చెప్పొచ్చు మనీకి.
600 రూపీస్ ఏం డే పడుతుంది, 600 రూపీస్ పర్ డే పడుతుంది. బట్ ఇట్ వాజ్ వెరీ నైస్, క్లీన్ అండ్ హైజీన్ ప్లేస్, టోటల్ నీట్గా ఉంది. సో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఉంటుంది, ఎప్పుడైనా ఎక్కడైనా ట్రై చేయొచ్చు. thehostlers.comలో డైరెక్ట్ వెబ్ చెకింగ్ కూడా ఉంటుంది, దీంట్లో చెక్ ఇన్ అవ్వచ్చు టైం మెన్షన్ చేసేసి. మీకు ఆన్లైన్లో ఉంటుంది www.thehostlers.com అని, దాంట్లో మీరు లాగిన్ అయ్యి మెయిల్ ఐడితో బుకింగ్స్ చేసుకోవచ్చు. ఎక్కడికి ఏ ట్రిప్కి వెళ్ళినా మంచిగా యూజ్ అవుతుంది మీకు. అండ్ మనకి పైనకు వచ్చేసి 2 floors పైన ఇట్లా గేమ్ స్టేషన్ ఉంటుంది ది హాస్టలర్స్లో. మీరు స్టే చేస్తే ఇట్లా కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి, గేమ్స్ ఆడవచ్చు అండ్ వచ్చేసి టైం పాస్ చేయొచ్చు. టోటల్ ఇక్కడ ఏసీ ఉంటుంది అండ్ ఇక్కడ మీరు ఆఫీస్ వర్క్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రజెంట్ వచ్చేసి నేను బంజీ జంప్ చేయడానికి అయితే వెళ్తున్నా. సో దారిలో వెళ్తూ మనకు సైడ్ వ్యూస్ కనిపిస్తాయి, మంచిగా ఉంటాయి. టోటల్ మనం కొండ పక్క నుంచి డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. చూడండి బోటింగ్ పాయింట్స్ కూడా మిడిల్లో స్టార్ట్ అవుతాయి, అంటే మీరు చూజ్ చేసుకున్న డిస్టెన్స్ని బట్టి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ ఇక్కడ వ్యూస్ చూడండి ఎంత బాగుందో, కొండల కొసకు వాళ్ళు టోటల్ బిల్డింగ్స్ చేసుకున్నారు. అండ్ అక్కడ మనకు 3 pillars లాగా కనిపిస్తున్నాయి కదా, సో అవి ఒక్కొక్క బంజీ జంప్ రేంజ్ స్టార్టింగ్ 75 or 80 meters నుండి స్టార్ట్ అవుతుంది అనుకుంటా నా గెస్ ప్రకారం. సో చూసారు కదా వెనకాల 3 బంజీస్ అయితే ఉన్నాయి. ఒకటి 109 meters, ఇంకొకటి స్మాల్ జంపర్ ఉంది 90 అనుకుంటా, 90 feet అనుకుంటా. నేను చేసింది ఏమో అది 117 meters ఉంది కదా, అది హైయెస్ట్ టోటల్ రిషికేష్లోనే హైయెస్ట్ బంజీ జంప్. అండ్ వచ్చేసి దగ్గర మనకి చూసారు కదా 117, అండ్ దాని పక్కన 2 ఉంటాయి, ఒకటి ఫ్రీ ఫాల్ అండ్ వచ్చేసి లాంగ్ జంపింగ్ ఒకటి. ఫ్రీ ఫాల్ అనేది దాంట్లో ఇంక్లూడింగ్ వీడియో ప్యాకేజ్తో సహా మీకు ఉంటుంది. అండ్ హైయెస్ట్ బంగీ జంప్ అనేది మీకు 1500 రూపీస్ ఎక్స్ట్రా వీడియోకి అయితే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. సో ఫస్ట్ మీరు ఎప్పుడైతే అది బుకింగ్ చేసుకుంటారో ఆన్లైన్లో, అది ఎప్పుడు చూసుకోండి వీడియో యాడ్ ఆన్ చేసుకున్నారో లేదో. సో వీడియో యాడ్ ఆన్ చేసుకోవాలంటే మాత్రం ఇక్కడికి వచ్చాక వాళ్ళు 1500 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు పర్ వీడియోకి. అండ్ మీరు తీసుకోకపోయినా, అంటే కొంతమంది అంటే బంజీ జంప్ చేశాక కొంతమందికి డబ్బులు అంటే ఫస్ట్ డబ్బులు లేక తర్వాత మళ్ళీ వీడియో కావాలి మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటూ ఉంటారు. సో అందుకని చెప్పేసి వాళ్ళు ఫస్టే మొత్తం సేఫ్ సైడ్లో వాళ్ళు క్రియేట్ చేసి పెట్టుకుంటారు వీడియోస్ అండ్ ఫొటోస్. సో తర్వాత ఇన్ కేస్ మీరు అడిగితే కనుక తీసుకోవచ్చు. సో చూడండి ఇక్కడ జిప్ లైనింగ్ కూడా ఉంది, అండ్ వచ్చేసి సైక్లింగ్ ఉంది, అండ్ వచ్చేసి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అండ్ ఇంకొక యాక్టివిటీ ఏంటంటే థ్రిల్లింగ్, కింద వాటర్ స్ప్రింగ్స్ ఉంటాయి, పైనుంచి బంజీ జంప్ చేసినాక మీకు కనిపిస్తుంది. ఇక్కడ ఉంది వాటర్ పోస్తూ ఉంది, నేను మీకు చూపిస్తాను, టోటల్గా క్లియర్గా చూపిస్తాను, జస్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో మీరు ఎప్పుడైతే బంజీ జంప్కి ఆన్లైన్లో ఐదర్ ఆఫ్లైన్లో బుకింగ్స్ చేసుకుంటారో మంచిగా చూస్ చేసి ఆ ప్లేసెస్ని మీరు టోటల్గా బుకింగ్స్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా బంజీ జంప్ అయితే కంప్లీట్ చేసిన. ఇట్స్ యూనో మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. నాకైతే హెలికాప్టర్లో నుంచి దూకినట్టు అనిపించింది. ఎప్పుడైతే అది మన గట్టి ఉంటుంది కదా తాడు, ఆ థ్రెడ్ ఉందో అప్పుడు ఓకే సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి అనిపించింది. అది చెప్పరాదు, సో చూసినా కూడా మీకు అర్థం కాదు. అండ్ నేను ఎందుకు వీడియో ప్యాకేజ్ తీసుకోలేదు అంటే, ఫస్ట్ అక్కడ నేను ప్యాకేజ్ బుకింగ్ చేసుకునేటప్పుడు సార్ అప్రాక్సిమేట్గా 500 తీసుకుంటారని చెప్పేసి చెప్పారు వాళ్ళు. బట్ ఇక్కడికి వచ్చాక సార్ ఇట్స్ 1500 రూపీస్ ఇంక్లూడింగ్ ట్యాక్స్ అని చెప్పారు. సో 1500 రూపీస్ నాకు ఎందుకు వర్తబుల్ అనిపించలేదు, అందుకని చెప్పేసి జస్ట్ నేను వీడియోలో చూపించి పెడదామని చెప్పేసి అనుకున్నా అక్కడ ఉన్న ప్లేసెస్. అండ్ వచ్చేసి నేనైతే బంజీ జంప్ చేశాను కాబట్టి నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు వచ్చినప్పుడు అంటే హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు, లేదంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు చిన్న జంప్స్తో స్టార్ట్ చేయండి, ఫస్టే హై జంప్కి వెళ్ళకండి. ఎందుకంటే నేను ఇంతకుముందు యాక్టివిటీస్ చేసి ఉన్నా కాబట్టి నాకు అంత డిఫికల్ట్ అయితే ఏం అనిపించలేదు, నాకు థ్రిల్లింగ్ అనిపించింది. సో అందుకే నేను హైయెస్ట్ అంటే మన ఇండియాలోనే హైయెస్ట్ బంజీ జంప్ తీసుకున్నా 117 meters. అండ్ మీకు అయ్యాక వాళ్ళు ఒక సర్టిఫికేట్ కూడా ఇస్తారు బంజీ జంప్ చేసినట్టుగా, విత్ ఇంక్లూడింగ్ డేట్తో సహా. సో ఇట్స్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్, బాగుంటుంది. కింద కనిపిస్తున్నాయి కదా వాటరు, స్ప్లాష్ బంజీ. మన వెయిట్, మన హెల్త్ చెకప్స్ అన్నీ చేస్తారు. ఎప్పుడైతే మన వెయిట్ చెక్ చేస్తారో ఇట్లా నెంబర్ వేస్తారు మన వెయిట్కి. ఇక్కడ చూడండి 67 అని చెప్పేసి నాది వేసారు వెయిట్. సో ఇట్లా ప్రతి హ్యాండ్ పెన్ రాస్తారు ఎవరైతే బంజీ జంప్ చేయడానికి పోతున్నారో. బట్ అక్కడ నుంచి దూకినప్పుడు
వ్యూ మాత్రం అస్సలు అదిరిపోయింది అబ్బా. అక్కడ రివర్, ఆ కొండలు ఏదో అవుతున్నట్టు అయింది మొత్తానికి. ఇదే ఇట్లా ఉంటే ఇంకా స్కై డైవింగ్ ఇంకెంత రేంజ్లో ఉంటుందో. వీళ్ళ ఆఫీస్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది, కింద ఉంది ఆఫీసు. అక్కడికి వచ్చి బుకింగ్ చేసుకోవచ్చు, లేదంటే లోకల్ ఎక్కడ హోటల్ లాగితే అక్కడ హోటల్లో మీరు అన్ని బుకింగ్స్ అయితే చేసుకుంటారు వాళ్ళు. ఆ బుకింగ్స్ ఎంతెంత తీసుకుంటారో మనీ అక్కడ మీరు నెగోషియేట్ చేసి అక్కడ బుకింగ్స్ తీసుకునే వాళ్ళ దగ్గర మీరు ఇవ్వచ్చు మనీ. సో ఫైనల్గా అయితే రీచ్ అయిపోయిన ది హాస్టలర్స్ ప్లేస్. అండ్ అక్కడ నుంచి వచ్చేసి దగ్గర దగ్గర మనకు ఒక 16 కిలోమీటర్స్ ఉంటుంది ది హాస్టలర్స్. సో ఈ ప్లేస్ వచ్చేసి టోటల్గా ది హాస్టలర్స్ ప్లేస్లో రూప్ టాప్ కేఫే. సో మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్ కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, 300 రూపీస్ ఏముంది ఎక్స్ట్రాగా. అండ్ వచ్చేసి ఈవినింగ్ డిన్నర్ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్నూన్ టైము, సో క్లోజ్ అయిపోయింది టోటల్గా. అండ్ ఇక్కడ నుంచి మంచిగా రివర్ వ్యూ ఎంజాయ్ చేయొచ్చు ఈవినింగ్ టైంలో. సో అందుకని చెప్పేసి నేను ఏరుకోరి ఇక్కడ ఈ ప్లేస్ కోసం వెయిట్ చేసి నేను బుకింగ్ చేసుకున్నాను ఇక్కడ. ఓన్లీ ఫర్ రివర్ వ్యూ. అండ్ ఇంకొకటి కూడా ఉంది అటు సైడ్, రివర్కి ఆపోజిట్ సైడ్లో ఉంటుంది. అది వచ్చేసి లోపల అందాక చెప్పినట్టు మార్నింగ్ కొంచెం ఫారెస్ట్ రేంజ్లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి టోటల్గా మీరు బోటింగ్స్ అవన్నీ జరుగుతున్న ప్లేసెస్ అంటే ఎట్లా జరుగుతుంది ఏంటంటే టోటల్గా చూడవచ్చు. సో ఒకసారి మీకు చూపిస్తాను, లెట్స్ గో. సో ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నైట్ కూర్చోవడానికి చైర్స్ కూడా ఉన్నాయి బయట. మధ్యాహ్నం అయితే కాలిపోద్ది కింద. చూడండి వ్యూ ఎంత బాగుందో ఇక్కడ నుంచి. నైట్ నాకు తెలిసి ఫైర్ క్యాంప్ పెడతాను అనుకుంటా అక్కడ మధ్యలో. నైట్ కూడా తీయడానికి ట్రై చేస్తాను వీడియో. ఇక్కడ చూసారు కదా బోటింగ్స్ ఎట్లా అవుతున్నాయో, రివర్ రాఫ్టింగ్ చాలామంది ఉన్నారు ఆడ. సో ఇప్పుడు మీకు వచ్చేసి టోటల్ రిషికేశ్లో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. యాక్చువల్ థింగ్ ఏంటంటే మీరు ఎప్పుడైతే రిషికేశ్లో ల్యాండ్ అవుతారో ఎప్పుడైతే బస్ స్టాండ్లో దిగుతారో సో అప్పుడు ఖచ్చితంగా స్కూటీ తీసుకోవడానికి ట్రై చేయండి, రెంటల్ స్కూటీ. బస్ స్టాండ్కి ఆపోజిట్లోనే మీకు రెంటల్ స్కూటీస్ దొరుకుతాయి. జస్ట్ 450 to 500 రూపీస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. బికాస్ లోకల్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి వెరీ దరిద్రంగా ఉంటుంది. అండ్ మీరు 4-వీలర్ తీసుకున్నారు అనుకోండి, మీ పని అయిపోయినట్టే. గంటలు ట్రాఫిక్లోనే అయితే వెయిట్ చేయాలి. ఇట్స్ హరిబుల్. మీకైతే నరకంగా అనిపిస్తుంది కార్లు తీసుకున్న వాళ్ళకి. ఎప్పుడైతే 2-వీలర్ తీసుకుంటారో మీకు అన్ని రకాలుగా ప్లస్ పాయింటే. టైం సేవ్ చేసుకోవచ్చు, ఈజీ టు రీచ్ డెస్టినేషన్. అండ్ ట్రాఫిక్ చాలా వరకు అవాయిడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మట్టుకు ఇక్కడ రిషికేశ్లో ట్రాఫిక్ జామ్ అయింది అంటే కారు ఖచ్చితంగా ఉంటుంది. అంటే కొన్ని ప్లేసెస్లో కొంచెం జామ్ అయిందంటే కారు ఇటు నుంచి తీసుకొని పోతాడు. బట్ ఇక్కడ అట్లా ఉండదు, పోలీసులు కొంచెం స్ట్రిక్ట్గా ఉంటారు కాబట్టి కారు ఖచ్చితంగా ఉంటుంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారంటే బైక్ తీసుకునే వాళ్ళు ఇటు అటు 2 వేస్లో మీకు గ్యాప్ ఉంటుంది. సో ఆ గ్యాప్స్లో మీరు వెళ్ళిపోవచ్చు బండి తీసుకొని, అది మీకు సేఫ్ సైడ్. అండ్ వచ్చేసి రిషికేశ్లో రివర్ రాఫ్టింగ్ ట్రై చేయాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 16 or 26 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న రివర్ రాఫ్టింగ్ మాత్రమే చూజ్ చేసుకోండి. జస్ట్ 5 to 6 కిలోమీటర్స్కి మీకు అది రాఫ్టింగ్ చేసినట్టు ఫీలే రాదు. అండ్ వచ్చేసి ఎప్పుడైతే సోలో ట్రావెల్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా హాస్టల్ ప్రిఫర్ చేసుకోండి. రిషికేశ్లో చాలా హాస్టల్స్ ఉన్నాయి మీకు, ది హాస్టలర్స్ అని, ది టాపర్స్ అని, అండ్ ది జోస్టా అని, చాలా అంటే డిఫరెంట్ నేమ్స్ తోటి ఉన్నాయి. బట్ హరిద్వార్లో మాత్రం మీకు చాలా కష్టం. ఒక 2-3 హోటల్స్లో మీకు డోర్ రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి. అవి కూడా మీరు booking.comలో చూసుకుంటూనే దొరుకుతుంది 2-3 days బిఫోర్. బట్ రిషికేశ్లో అలా కాదు, ఈవెన్ అంటే వచ్చి కూడా బుకింగ్ చేసుకోవచ్చు. బట్ ఇట్స్ డిపెండ్ ఆన్ ద సీజన్. సో నేను వచ్చేసి సండే చెక్ ఇన్ అయ్యాను. సో కొంచెం బిజీ ఉండే, బట్ నేను ఆన్లైన్లో చేసుకున్నాను. అండ్ ఎప్పుడైతే మీరు వీక్ ఎండ్స్లో వస్తారో అప్పుడు ఖచ్చితంగా ప్రీ బుకింగ్స్ చేసుకోవాలి. వీక్ డేస్లో వచ్చినా కూడా చేసుకోవాలి, బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్. అండ్ వచ్చేసి మెయిన్గా ఫుడ్ వచ్చేసి ఖచ్చితంగా ఒక మంచి రెస్టారెంట్స్ కానీ కేఫేస్ కానీ అక్కడికి వెళ్ళి తినండి. ఎందుకంటే హైజీన్ ఈజ్ మస్ట్ ఇంపార్టెంట్. బికాజ్ ఓకే మీరు వచ్చేసి రోడ్ సైడ్ ఫుడ్ కూడా ట్రై చేయొచ్చు, బట్ ఈవినింగ్ టైంలో కొన్ని పర్టికులర్ ప్లేసెస్ అంటే మీరు త్రివేణి ఘాట్ సైడ్ వెళ్ళేటప్పుడు, లేదంటే కొంచెం
ఎప్పుడైతే మీరు మెయిన్ ప్లేసెస్ వెళ్తారు కదా, రామజోల, లక్ష్మణజోల అటు సైడు కొన్ని స్ట్రీట్లలో కొంచెం హైజీన్గా ఉండే స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి, అవి చూసి తినండి. అండ్ ఎప్పుడైతే మీరు మంచి ఫుల్ మీల్స్ కానీ డిన్నర్ కానీ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా రెస్టారెంట్కి వెళ్ళండి. కొంచెం డబ్బులు ఎక్కువ పోయినా కూడా మీకు కొంచెం హెల్తీ ఫుడ్, మంచి నీట్గా ఉన్న హైజీన్ ఫుడ్ అయితే దొరుకుతుంది. బయట 70 రూపాయలు 60 రూపాయలు థాలీ అని చెప్పేసి ఫుల్ మీల్స్ పెడుతున్నారు, బట్ ఇట్స్ వెరీ అన్హైజీనిక్. నిన్న నేను హరిద్వార్లో గమనించాను, ఏదో ఆయిల్ వాడుతున్నారు, ఇక అది చెప్పవశం కాదు, చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ హోటల్ ఎట్లా ఉంటుంది, దాని తరీకా ఏంటిది. సో అప్పుడు మీరు కొంచెం చూసుకొని మీ ఫుడ్ ప్రిఫరెన్సెస్ అయితే ఇవ్వాలి. అండ్ అయితే వాటర్ సమ్మర్ వచ్చిన కొంచెం వాటర్ తాగండి, జ్యూసెస్ తాగండి ఎవరికి. సో ఏం తినలేదు, షుగర్ అయినా కూడా అంటే హెవీగా అనిపించింది, బట్ నేను తీసుకోలేదు. సో నేను మంచిగా డిన్నర్ చేస్తున్నా ఇక్కడ కెఫేలో. చూస్తారు కదా ఇక్కడ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది, నాకైతే మస్తు నచ్చింది. నేను అక్కడి నుంచి తీసుకొని వచ్చిన, మీకు చెప్తున్నా మంచిగా ఎంజాయ్ చేస్తారు మీరు. అండ్ నాకు తెలిసి చాలామంది ఒక విషయం, హరిద్వార్లో గంగా హారతి అయితే అండ్ ఇక్కడ రిషికేశ్ వచ్చేసి కూడా ఉంటుంది గంగా హారతి వచ్చేసి త్రివేణి ఘాట్లో ఉంటుంది, అది కూడా ఓకే ఉంటుంది. మంది వస్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటున్నారు, బట్ హరిద్వార్లో మాత్రం ఎంజాయ్ చేసిన నేను. గంగా హారతికి కోసం ల్యాక్స్ ఆఫ్ పీపుల్ వచ్చారు, ఇమాజిన్. అండ్ నేను పోయిన రోజు మంచి రోజు, అందుకని చెప్పేసి ఇంకెక్కువ మంది వచ్చారు. అండ్ ఫైనల్గా నేను ఎంజాయ్ చేసిన. అండ్ ఇక్కడున్న చేయడానికి నేను 1.5 డే ఉంటున్నా, అంటే 1 నైట్ ఉన్నా నేను. పర్ డేకి 500 రూపీస్ చేసిండు. బైక్ వచ్చేసి బండి ప్రైస్ 4,500 ఉంది నాకు. మీరు ఏలో కానీ ఏ 4,600 సంథింగ్ ఉంటుంది. కొన్ని తెలిసిన సైట్లో ఒక 100 అంతకు మించి ఏమి ఉండదు. మాత్రం అక్కడికి ఖచ్చితంగా ప్రైస్ ఉంటుందో అది కూడా ఇంక్లూడ్ చేయట్లేదు, బట్ దానికి మాత్రం 1,500 రూపీస్ వీడియోకి. మీరు ఖచ్చితంగా కావాలి అనుకుంటే మాత్రం తీసుకోండి, అదర్వైజ్ అవాయిడ్ చేసేయండి. ఉండదు, జస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, అది ఇంపార్టెంట్. ప్రజెంట్ నేను రిషికేశ్లో గంగా హారతికి అయితే అటెండ్ అవుదామని చెప్పేసి వచ్చేసా. ఈవినింగ్ 6 o'clockకి స్టార్ట్ అవుద్ది, సేమ్ హరిద్వార్ లాగానే. బట్ ఇక్కడ కొంచెం ప్లేస్ తక్కువ ఉంది కాబట్టి చూడడానికి వీలుండదు ముందు నుంచి. स्वस्ति नरेन्द्र बृहस्पतिर्मा स्वस्ति नः पूर्णा विश्ववेदाः स्वस्ति नस्तारिक्षु अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु यतो यतः समे सर्वगणमुक्ताय
సో ఫైనల్గా ఈవినింగ్ అయిపోయింది ఫస్ట్ డే రిషికేశ్లో. సో జస్ట్ కెఫేలో పైన ఉంటుంది ఇందాక చూపెట్టాను కదా కెఫే. సో దాంట్లో దహీకి షోలే అని చెప్పేసి ఒక న్యూ ఐటమ్ టేస్ట్ చేద్దామని చెప్పేసి ఆర్డర్ చేశా. సో లెట్స్ టేస్ట్. క్రిస్పీగా ఉంది. ఫస్ట్ టైం ట్రై చేయడం, ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం అనిపించి ఇది ట్రై చేసిన. ట్రై చేయండి ఇఫ్ పాసిబుల్. ఇక్కడ అని కాదు, ఎక్కడైనా మీరు కేఫేస్కి వెళ్ళినప్పుడు దహీకి షోలే అని కనిపిస్తే ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు అర్థమవుతుంది టేస్ట్. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ ఒకటి కొత్తగా చూసిన, బటర్ మిల్క్ చూసిన, లస్సీ చూసిన. బట్ వీళ్ళు బటర్ లస్సీ అని చెప్పేసి మెనూలో పెట్టారు. సో ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆర్డర్ చేసి అయితే చూసిన. ఇది కూడా టేస్ట్ చేద్దాం. లైట్గా డిఫరెన్స్ అనిపిస్తుంది. మరీ బటర్ మిల్క్ లాగా లేదు, మరీ లస్సీ లాగా లేదు, జస్ట్ మిడ్ రేంజ్లో ఉంది. ఇట్స్ ఓకే. బట్ అదేం లస్సీ, ఇదైతే బెటర్, బాగుంది టేస్ట్. మింట్ చట్నీ కూడా ఇచ్చాడు దీనికి.
మింట్ చట్నీతో తింటే వేరే లెవెల్ అప్ప. ఇంకొకటి ఏంటంటే ఈరోజు ఇందాక చూసి ఉంటారు హారతి ఎట్లా జరిగిందో, సూపర్గా జరిగింది ఇక్కడ కూడా. బట్ ఏంటంటే ప్లేస్ వచ్చేసి చాలా కంజెస్టెడ్ ఉంది. అంటే కంజెస్టెడ్ మీన్స్ హరిద్వార్లో ఉన్నట్టు మరీ అటు సైడ్ బ్రిడ్జ్ ఇంకొక సైడ్ బ్రిడ్జ్ చూడడానికి లేదు. జస్ట్ ఒకటే సైడ్ ఉండి చూడొచ్చు, మీరు చూసే ఉంటారు. సో అట్లా ఉంటుంది. అండ్ ముందు పోయిన వాళ్ళకి ప్లేస్ దొరికిద్ది. హరిద్వార్లోనైతే క్రౌడ్ ఎక్కువ ఉంటారు, సో ఇంకా ముందు వెళ్ళాలి. బట్ ఇక్కడ కొంచెం లేట్ అయినా కూడా ఏం కాదు. నేను ఈరోజు 6కి అంతా వెళ్ళిపోయాను. 6 అంటే 6:15 వరకు కొంచెం క్రౌడ్ అయింది, నేను దగ్గర ఉండి తీయగలిగాను. 7 అయిందంటే మాత్రం ఇక ఫుల్ క్రౌడ్ అయిపోతారు. 6:30 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటారు. అండ్ నేను 5కి అయితే స్టార్ట్ అయిపోయినా. అంటే ఈ ద హాస్టలర్ గంగేష్ నుంచి 6 కిలోమీటర్స్ చూపించింది త్రివేణి ఘాట్. సో అక్కడికైతే ఒక 40 మినిట్స్ తీసుకుంది టైము. ఎట్లా పోయినా 40 మినిట్స్ ట్రాఫిక్ ఖచ్చితంగా ఉంటుంది మీకు. సో ముందు స్టార్ట్ అవ్వడం బెటర్ నన్ను అడిగితే. అండ్ వచ్చేసి బండి మాత్రం కొంచెం చూసి పెట్టండి, రెంటల్ బైక్స్. ఎందుకంటే పోలీసులు ఎక్కడ పడితే అక్కడ గొలుసులు వేసేస్తున్నారు బండ్లకు, వచ్చి అడిగితే చలానా వేసేస్తున్నారు. అండ్ సో బండ్లకు అయితే మాత్రం జాగ్రత్తగా ఉంచుకోవాలి మీరు రెంట్ తెచ్చుకున్న బైక్లకి. సో అదొకటైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. సో ఫైనల్గా రిషికేష్ డే 1 అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో డే 2లో మళ్ళీ కలుద్దాం రిషికేష్లో. అప్పటి వరకు బాయ్ బాయ్.